గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇక్కడ చేబ్రోలో ఉన్నటువంటి సీతారామ ఈ యొక్క శ్రీరామనవమిని పురస్కరించుకుని మరుసటి రోజు అయితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ యొక్క ఎడ్ల పందాలు అయితే నిర్వహిస్తారు. ఈసారి అయితే వినూత్న రీతిలో అయితే గుర్రపు పందాలు అంటే ఏదైతే గుర్రపు పరుగు పందాల ప్రదర్శన అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా భారీ ఎత్తున గుర్రాలు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఈరోజు గుర్రాల పరుగు పందాల ప్రదర్శనలో రాష్ట్ర నలుమూల నుంచి సినిమాలలో కూడా ప్రదర్శించినటువంటి గుర్రాలు కూడా ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలోనే గుర్రాల పందాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి గుర్రాలను చూడొచ్చు. ఇక్కడ ఈ పక్కనే ఈ యొక్క పామాయిల తోటలో భారీ ఎత్తున గుర్రాలని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారీ ఎత్తున ఇప్పటికే ఈ గుర్రాల పోటీల్లో అయితే 30కి పైగా గుర్రాలు పాల్గొన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఏదైతే ఇటీవల బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ సినిమాలో నటించినటువంటి ఏదైతే గుర్రం ఉందో అందులో ఇదే గుర్రాన్ని కూడా ప్రదర్శించారు. ఈ గుర్రం ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరుగు పందాల ప్రదర్శనలో కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క డాకు మహారాజ్ గుర్రాన్ని కూడా నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది యలమంచిలి ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన యలమంచిలి నియోజకవర్గం రామన్నపాలెం గ్రామానికి చెందినటువంటి వారు ఉన్నారు. రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది గుర్రాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇక్కడ ఇది సినిమాలో కూడా యాక్ట్ చేసింది అన్నారు డాకు మహారాజ్ బాలకృష్ణ. ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఇక్కడ పాల్గొన్నారు? మాది అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం రామన్నపాలెం గ్రామం అండి మాది. ఇది బాలకృష్ణ గారు నటించిన సినిమా డాకు మహారాజులో పాల్గొంది గుర్రం. ఇది రీసెంట్గా 5 లక్షలు కొన్నామండి గుర్రం. మేము కొన్న తర్వాత ఇది 3వ పందెంలో పెట్టామండి. అంటే డాకు మహారాజులో ఎన్ని రోజులు షూటింగ్లో పాల్గొంది గుర్రం? మీకు బాలకృష్ణ గారికి గుర్రం ఎలా నచ్చింది? మీరు ఎలా వెళ్ళారు బాలకృష్ణ గారు? అంటే ఇది హైదరాబాద్లో గుర్రం అండి. ఇది ఆయన రైడ్ చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ అయిన తర్వాత దీని రన్నింగ్ అది చూసి మాకు నచ్చి అంటే మేము తీసుకున్నామండి గుర్రం. ఇది వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు బతిమాలి మేము తీసుకున్నామండి గుర్రం నచ్చి. అంటే అప్పుడు సినిమా అయిపోయింది సినిమా అయిపోయింది తీసుకున్నామండి. అంటే ఇప్పుడు ఎంతకు తీసుకున్నారు? అప్పుడు ఇది దీని ఖరీదు ఎంత అని చెప్పారు? 5 lakhs అండి గుర్రం. ఎవరి దగ్గర కొన్నారు మీరు అప్పుడు? హైదరాబాద్లో సినిమా షూటింగ్లు అన్నీ అంటే ఆయన ద్వారా జరుగుతాయండి. ఆజంబాయ్ అని చెప్పేసి గుర్రం ప్రతి సినిమా షూటింగ్ కూడా ఆయన ద్వారా అన్ని గుర్రాలు ఆయన దగ్గర ఉంటాయండి. మగధర అయినా బాహుబలి అయినా అన్ని ఆయన దగ్గర అండి. ఆయన దగ్గర తీసుకున్నామండి మేము. ఆజంబాయ్ అంటే రామోజీ ఫిలిం సిటీలో ప్రతి సినిమాలో నటించిన ప్రతి గుర్రం కూడా ఆయన ద్వారా అవుతుందండి. ఆయన దగ్గర తీసుకున్నామండి గుర్రం. ఇది ఎలా అనిపిస్తుంది అంటే బాలకృష్ణ సినిమాలో నటించిన డాకు మహారాజ్ గుర్రాన్ని మీరు తీసుకున్నారు. అదే గుర్రాన్ని పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరుగు పందాల ప్రదర్శనలో పాల్గొంది. ఎలా ఉంది మీకు ఫీలింగ్? డాకు మహారాజులో ఆయన నటించిన సినిమాలో ఇది ఆయన రైట్ చేసిందంటే చాలా గొప్ప విషయం అండి. ఆయన ఇష్టపడి కొని తెచ్చుకున్నాం. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదేంటంటే మా గొప్పతనం ఏంటంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ సేబూరు గ్రామంలో పందెం జరిగింది. దీన్ని పెట్టాలని చెప్పి తెచ్చామండి. ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎంత ఇప్పుడు పరుగు పందాల్లో పాల్గొంది? ఎంత వచ్చింది మీ నెంబర్? ఎన్ని నిమిషాల్లో పరిగెట్టింది? ఇంకా ఎన్ని గుర్రాలు ఉన్నాయి మీకు? ఈ విధంగా ఈ విధంగా అయితే 5 గుర్రాలు ఉన్నాయండి. ప్రజెంట్ 3 తీసుకొచ్చాం మేము. అంటే ఇది టైమింగ్ అయితే బాగానే చేసింది. కాకపోతే పందెం కొంచెం కొత్త వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. జనాల వల్ల ఏంటంటే ఇంతమంది జనం చూడడం ఫస్ట్ టైము. అయితే రైడర్ కూడా మేము కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము ఇంత జనం వల్ల. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది పడింది. ఇంకొక 2-3 పందాలు అలవాటు అయిపోతే మాత్రం ఇంకా బాగా రన్నింగ్ చేస్తుందండి. ఇది వ్యవసాయమైనా? మీ వ్యవసాయం చేస్తారా మీరు? గుర్రాలని పెంచాలి, ఈ గుర్రాలను ఈ విధంగా చేయాలని ఆసక్తి ఎలా కనిపిస్తుంది? గుర్రాలు పెంచడం అనేది చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ అంటే ఇది. అంటే గుర్రాన్ని చూసి ఇష్టపడి మేము సొంతంగా గుర్రాన్ని కొని నేర్చుకొని రైడింగ్ ఫీల్డ్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఇందులో మా వృత్తి అయితే వ్యవసాయం అండి. వ్యవసాయం చేసుకునే మేము జీవనం సాగిస్తాం. మధ్యలో ఈ గుర్రం అనేది మాకు బాగా ఇష్టపడడం వల్ల ఆ టైంలో మగధర సినిమా చూసి మేము గుర్రాన్ని తీసుకున్నామండి. నాకు రైడ్ చేయాలనిపించింది. గుర్రాన్ని ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేసి గుర్రాన్ని కొని ప్రజెంట్ ఇప్పుడు 5 గుర్రాలు మెయింటైన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ గుర్రాన్ని మెయింటెనెన్స్ ఎలా అవుతుంది? ఉదయం ఏ విధంగా చూస్తారంటే చిన్న పిల్లడు కన్నా చాలా జాగ్రత్తగా చూడాలంటారు. ఎలా చూస్తారు? అవునండి, గుర్రం అనేది చాలా చిన్నపిల్ల కంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని టైం టు టైం ఫుడ్ గడ్డి అన్నీ కూడా టైం ఉండాలండి. ఏ టైంలో మనం లేట్ చేసినా సరే చాలా ఇబ్బంది పడతాయి ఇవి. మేమంటే మనుషుల కంటే వాల్యూ గుర్రాలకి ఎక్కువ వాల్యూ ఇస్తామండి. నోరు లేని పశువులు కాబట్టి మేము ఇష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి లోటు రానివ్వం మేము. ఏదైనా వాటి తర్వాతే మేము ఏదైనా సరే అవి తినాకే మేము తింటాం. ఏదైనా వాటికైతే మాత్రం దానా విషయంలో కానీ గడ్డి కానీ వాటిని మెయింటైన్ అంటే కడగడం అన్నీ చూసుకోవడం అన్నీ అయిన తర్వాతే మేము ఏదైనా మా పనులు మేము చేసుకుంటామండి. అటు వ్యవసాయం వదులుకోలేము, ఇటు ఇట్లు వదులుకోలేము. ముఖ్యంగా దీనికి డైట్ ఏమేమి పెడతారు? ఫుడ్ ఏమేమి తింటుంటే బాగా ఎక్కువగా? దీనికైతే రోజుకి మార్నింగ్ 5 కేజీలు ఉలవలు, 5 కేజీలు గోధుమ పొట్టు, కొమ్ము శనగలు కేజీ, ఇంకా చాలా ఉన్నాయండి గంటలు అవి పెడుతూ ఉంటాం. సేమ్ అలాగే ఈవినింగ్ కూడా.
ఇప్పుడు బాలకృష్ణ నటించిన సినిమాలో అంటున్నారు, మీరు మళ్ళీ వచ్చిన తర్వాత సినిమాగా ఆఫర్లు గట్రా అడిగారు మళ్ళీ గుర్రాన్ని మీద? అడిగారండి, మళ్ళీ ఫోన్ చేశారండి, మళ్ళీ వేరే సినిమాస్ వేరే హీరో షూటింగ్ ఉందని అడిగారు. కానీ అంటే దీన్ని వదిలి ఇవ్వడం ఇష్టం లేదు మాకు ఇష్టపడి కొనుక్కున్నాం, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిందంటే మళ్ళీ మాకు రావడం కష్టం అని చెప్పేసి మేము ఇవ్వని చెప్పేసామండి. ఇంకా ఏ ప్రాంతాల్లో గుర్రాలు వచ్చాయి ఇక్కడికి? ప్రధానంగా జిల్లా నలుమూల నుంచి ఇక్కడికైతే అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాయండి, విజయనగరం జిల్లా నుంచి వచ్చాయి. తర్వాత ఈ లోకల్ ఏరియాలో రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట ఏరియాలో వచ్చాయండి. ఈ ఏరియా పెద్దగా తెలియదు మాకు. మా సైడ్ నుంచి అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా మొత్తం గుర్రాలన్నీ వచ్చాయండి అటు సైడ్ అండి. అంటే గుర్రం పందాలు సంవత్సరానికి ఎక్కడ జరిగిన వారు మీరు పాల్గొంటారు గుర్రం పోటీల్లో? అంటే సంక్రాంతి టైం స్టార్ట్ అవుద్దండి, మ్యాక్సిమం మే ఎండింగ్ వరకు ఉంటాయి. ఏ ఊర్లో ఏ జిల్లాలో ఎక్కడ జరిగినా సరే మాకు చిన్న ఇంటిమేషన్ వస్తే మాత్రం వెళ్ళిపోతాం మేము. ఒక ఫోన్ వచ్చినా పాంప్లెట్ వచ్చినా సరే పలానా దగ్గర గుర్రం పోటీ జరుగుతుందంటే కన్ఫామ్గా పాల్గొంటాం, వెళ్ళి పాల్గొంటాం, కన్ఫామ్గా ప్రైజులు కూడా కొడతాం. ఇప్పుడు దాకా ఎన్ని ప్రైజులు కొట్టారు? ఎన్ని పోటీల్లో పాల్గొని ప్రథమ అతిథి ఇప్పుడు దాకా ఎన్ని కొట్టారు? అంటే అన్నీ నేను చెప్పలేమంటే ఒక ఈ 4 నెలల్లో మ్యాక్సిమం 100 దగ్గర ఉంటాయండి. ఏదో మిస్ అయితే ఒక 10-15 పోతాయి, ఉన్నాయితే మాత్రం కన్ఫామ్ కొడతామండి మేము. శ్రీనివాస్ అండి. ఎంతమంది గుర్రం మెయింటెనెన్స్లో ఉంటారు మీరు మొత్తం అంతా కలిపి, కుటుంబ సభ్యులందరూ కూడా? అవునండి, మా ఫాదర్ నేను మెయింటైన్ చేసుకుంటాం. ఒకవేళ ఆయన బయటికి వెళ్ళిపోయినా సరే నేను ఒకనే చూసుకుంటాను అంతా కూడా. ఆయనండి మాకు రీసెంట్గా నేను హార్స్ రైడింగ్ అకాడమీ అని చెప్పేసి అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో పెట్టానండి మా ఏరియాలో, చిత్తపల్లిలో. అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మా ఏరియా అందరూ కూడా చాలా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళైనా సరే వచ్చి రైడింగ్ చేయాలని చెప్పి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దాంతోపాటు చాలా విజయవంతంగా సాగుతుందండి. అంటే నేను నేర్చుకోవడం కాకుండా అందరికీ నేర్పించాలనేది నాకు ఒక కోరిక. హార్స్ రైడింగ్ అనేది అలా రోజు రోజుకి అంతరించిపోతుంది. అలాగా ఎప్పుడో పెద్దల కాలంలో ఉండేది, కానీ మన ఏజ్ రాబోడికి ఏంటంటే కార్లు, బైక్లు అని చెప్పేసి అందరూ మర్చిపోతున్నారు. కాకపోతే ఏంటంటే ఇది ఇలాగా మర్చిపోకూడదు, నేను ఒకనే రైడ్ చేస్తే బాగుంటుంది ఏంటని చెప్పి అందరినీ తయారు చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెద్దవాళ్ళని ఒప్పించి రైడింగ్ పెట్టానండి. నాతో పాటు ఒక 30 మంది రైడర్లు ఉన్నారు మా ఏరియాలో. వాళ్ళు నాకే పోటీకి వస్తున్నారు ఇప్పుడు. తయారు చేశానండి. శ్రీనివాస్ అండి. చూస్తున్నా ఇది పరిస్థితి. మగధీర అలాగే డాకు మహారాజ్ ఇలాంటి సినిమాల్లో చూసిన తర్వాత ఎంతోమంది గుర్రాలపై మక్కువ అయితే ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా అంటే శ్రీనివాస్ గారు ఎవరైతే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం అలాగే రామన్నపాలెంకు చెందినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే మొత్తం 5 గుర్రాల వరకు కూడా ఈ 5 లక్షలు పెట్టి ఈ యొక్క డాకు మహారాజ్ సినిమాలో నటించినటువంటి ఈ గుర్రాన్ని అయితే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఆయనైతే ఒక అకాడమీ కూడా పెట్టారు. ఈ గుర్రాల ఏదైతే హార్స్ రైడింగ్ అందరూ కూడా నేర్పి ఈ యొక్క అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క రైడింగ్ హార్స్ రైడింగ్ని కాపాడేందుకు ఇప్పటికే కొంతమందిని అయితే తయారు చేసి ఆయన ధీటుగా ఒక పోటీకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క హార్స్ రైడింగ్ అయితే చాలామంది వివిధ జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి పాల్గొన్నారు. అందులో కూడా ప్రత్యేక ఆకర్షణగా మాత్రం ఈ డాకు మహారాజ్ సినిమాలో నటించినటువంటి ఈ హార్స్ ఏదైతే ఎలమెంట్లకు సంబంధించిన ఈ హార్స్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీనికున్న తాజా పరిస్థితి ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలోని అలాగే శ్రీరామనవమి పురస్కరించుకుని ఇక్కడ రాష్ట్ర స్థాయి గుర్రపు పరుగుల పందాలు అయితే నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ నివాసం చేబ్రోలులోని తన నివాసం పక్కనే ఈ యొక్క పందాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి గుర్రం పందాలు ఏ సందర్భంగా నిర్వహించారు? ఏ ప్రాంతాల నుంచి గుర్రాలు వచ్చి ఈ పందాల్లో పాల్గొన్నాయి? 2019లో పెడదామని అనుకున్నామండి. అప్పట్లో మేము ఏంటంటే మాత్రం పెట్టలేకపోయాం. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గెలిపించిన తర్వాత ఇక్కడ మన సీతారామ ఈ ఉత్సాహాల్లో ఈ గుర్రం పందాలు పెడతారని చెప్పేసి నిర్ణయించుకుని పెట్టడం జరిగిందండి. ఎన్ని గుర్రాలు పాల్గొన్నాయి ఈ గుర్రాల పందాలు? అంటే సాధారణంగా శ్రీరామనవమి పురస్కరించుకుని ఎడ్ల పందాలు మాత్రమే నిర్వహించారు. ఈసారి వినూత్నంగా పవన్ కళ్యాణ్ కోసం గుర్రం పందాలు ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మొత్తం ఇంచుమించు ఈ గుర్రాలు ఇది తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాల నుంచి కూడా మొత్తం గుర్రాలన్నీ కూడా రావడం జరిగిందండి ఇక్కడికి. అలాగే ఇప్పుడు గుర్రాలు కూడా ఇప్పట్లో ఇక్కడెక్కడ కూడా కనిపించలేదు. గుర్రాలు కనుమరుగు అయిపోతున్నాయి. ఈ గుర్రాలు మొత్తం ఈ గుర్రాల పోటీ ఇక్కడ పెడితే మొత్తం అందరూ కూడా మామూలుగా చైతన్యం అవుద్దని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి భావంతో పెట్టడం జరిగిందండి. ఎన్ని గుర్రాలు పాల్గొన్నాయి? ఇందులో 50 దాకా ఉంటాయండి. ఏ గుర్రాలు ఫస్ట్, సెకండ్, 3 బహుమతులు గెలుచుకున్నాయి చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ మనీ చిన్న అగ్రహారం నుంచి, సెకండ్ ప్రైజ్ రామన్నపాలెం, థర్డ్ ప్రైజ్ అంకిపాలెం, అలాగే 10 మందికి ఈ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా అందరికీ కూడా మన షీల్డ్లు మామూలుగా పార్టిసిపేట్ మామూలుగా చేయడం జరిగింది. అందరికీ కూడా మామూలుగా ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాం. జనం ఏ విధంగా ఆదరించారు? ఎంతమంది సుమారు ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షించడం జరిగింది? సపోజ్ ఒక మామూలుగా మొత్తం ఇంచుమించు
ఒక 50,000 మంది దాకా వచ్చి ఉంటారమ్మని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పి అది. కాకినాడపేట చెందినటువంటి గడ్డు బుజ్జి గారు సార్ చెప్పండి, ఈ గుర్రం పందాలు అనేది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం మొదటిసారిగా నిర్వహించడం జరిగింది, ఎలా చూడాలి చెప్పండి. ఈ గుర్రాలు అంతరించిపోతున్న రోజుల్లో పెదకాపు గారు ఇక చేబోలు గ్రామంలో, అదే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ కళని, అంతరించిపోతున్న కళని ఈస్ట్ గోదావరిలో ఇప్పటికొచ్చి ఎప్పుడు ఎక్కడ గుర్ర పందాలు జరగలేదు. అలాగే మా జిల్లాలో జరిగాయి. ఈ జిల్లాలో ఫస్ట్ టైం మన పెదకాపు గారు జరిపించారు కాబట్టి ఈ కళని ప్రోత్సహిస్తూ ఈ గుర్రాలన్న సంస్కృతి మనం సాంప్రదాయంగా నిలుపుకొని రేపు రాబోయే కాలంలో కూడా గెలుపు గుర్రాలై మన జన సైనికులు ఎలా పరిగెడుతున్నారో అలాగే గెలుపు గుర్రాలుగా విజేతలు 10 మంది విజేతలు ఇక్కడ ఎన్నికయ్యారు. అలాగే అగ్రహారం కుర్రోడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనకాపల్లి జిల్లా. ఆ తర్వాత అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలో అప్పారావు గారికి కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. అలాగే మొత్తం 10 మందికి ప్రైజులు కూడా ఇక్కడ అత్యంత భారీ ఖర్చు, గుర్ర పందాలు అంటే భారీ ఖర్చు ఉంటుంది. అంత ఖర్చును కూడా పెదకాపు గారు భరాయించి ఈ కళని మళ్ళీ అంతరించిపోకుండా ముందు తీసుకెళ్లాలని ఆయన ఔదార్యానికి నేను మెచ్చుకుంటూ ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని గతంలో ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి గారు కూడా మీరు గుర్రం మీద కూడా మీరు ఈ యొక్క గుర్రం మీద అప్పుడు వెళ్ళడం ప్రచారం చేయడం జరిగింది, ఎలా చూడాలి? అప్పుడు మీకు ఎన్ని గుర్రాలు ఉండేవి? గుర్రాలమే మీకు ఇప్పటికీ ఉన్నాయి గుర్రాలని? మీకు గతంలో పోలవరం యాత్ర, ప్రజారాజ్యం పార్టీలో పోలవరం యాత్ర చేయడానికి వచ్చినప్పుడు చిరంజీవి గారు మా ఇంటి దగ్గరకు వచ్చి ఆ రోజు పాకిరేపేటలో బహిరంగ సభలో అయిపోయిన తర్వాత నా గుర్రాన్ని ఎక్కి ఆయన స్వారీ చేసి 2 కిలోమీటర్లు స్వారీ చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. కొన్ని లక్షల మందిలో ఆయన గుర్రం ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. అలాగే అప్పుడు మాకు 3 గుర్రాలు ఉండి ఈ కళని ఆయన మొత్తం ఫ్యామిలీ రామ్ చరణ్ కూడా గుర్రం స్వారీలో బాగా ఆరితీరి ఉన్నాడు. అంతమంది జనంలో అంత పెద్ద ఆయన గుర్రం ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. ఏదో సినిమాల్లో ఏదో జరుగుతుంది కానీ పబ్లిక్గా ఎక్కడం అంటే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే చిరంజీవి గారు ఫ్యామిలీ కూడా హార్స్ రైడింగ్ బాగా చేస్తారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఏ విధంగా పొందింది ఇక్కడ స్పందన ఏ విధంగా అనిపిస్తుందండి మొత్తం? అసలు గుర్రం పందాలు అంటేనే ఇక్కడ మామూలు జనం, నేను వచ్చేటప్పటికే 50,000 మంది పైన ఉన్నారు, రావడానికే ఇబ్బంది పడింది. అలాగే కొంచెం ఈ ఆర్గనైజింగ్ కూడా కొంచెం బారికేడ్లు కట్టి చేసుంటే ఇంకా బాగున్నాను. అనుభవం లేక అంతమంది జనం రారేమో అనుకుని చెప్పి పెదకాపు గారు బారికేడ్లు కొంచెం నిర్వహించడం తక్కువైంది. రేపు రాబోయే కాలంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి పందాలు ఎన్నో చేసి ఆయన మంచి పేరు సంపాదిస్తారని సభముగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూస్తున్నా ఇది పరిస్థితి. ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోని ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మొదటిసారిగా ఈ యొక్క గుర్ర పందాలు అయితే జరిగిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటి బహుమతిగా మనీ జెస్సీ, అలాగే చేమల అగ్రహారం సంబంధించిన వాళ్ళది, అలాగే చోడమాంబిక సంబంధించిన రామన్నపాలెం సెకండ్ ప్రైజ్ గెలుచుకుంది. అలాగే అంకురూపాలకు చెందినటువంటి థర్డ్ ప్రైజ్. ఈ విధంగా అయితే ముగ్గురు కూడా ఇక్కడ ప్రథమ, ద్వితీయ, తృతీయ కూడా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ అయితే ఈ యొక్క హార్స్ రైడింగ్ ఎంతో మక్కువ కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క హార్స్ రైడింగ్ చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఈ సంవత్సరం ఈ విధంగా జరిగిన నేపథ్యంలో మరీ సంవత్సరం అదే రీతిగా మరింత భారీగా ఏర్పాట్లు చేస్తామని ఈ యొక్క చేబ్రోలుకు చెందినటువంటి పెదకాపు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, చేబ్రోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.